స్కల్ప్చర్ పార్క్లోనే క్యాక్టస్ పార్క్ కూడా ఉన్నదండి. క్యాక్టస్ తెలుసు కదా, ఎడారి మొక్కలు, మన నాగజముడు, బ్రహ్మజముడు అని ఉంటాయి కదా, అట్లాంటి మొక్కలు ఉంటాయి మొత్తము. ఆ పార్క్ కూడా ఉన్నది. సో లెట్స్ గో టు ఎక్స్ప్లోర్ ద క్యాక్టస్ పార్క్. క్యాక్టస్ క్యాక్టస్ చూడండి, ఇక్కడ క్యాక్టస్ ఎంత పెద్దగా ఉన్నదో, చాలా పెద్దగా ఉన్నది. ఇది వీడియోలో అట్లా కనిపిస్తుంది కానీ చాలా హైట్ ఉన్నదండి. ద క్యాక్టస్ ప్లాంట్, ఇక్కడ క్యాక్టస్ విరిగిపోయింది ప్లాంట్ చూడండి. దిస్ క్యాక్టస్ పార్క్ లొకేటెడ్ ఎట్ అడ్జసెంట్ టు ద స్కల్ప్చర్ పార్క్ అన్నమాట. ఈ క్యాక్టస్ పార్క్ అనేది ఈ మెడిటేరియన్ రీజియన్లోనే అతిపెద్ద క్యాక్టస్ పార్క్ అండి. ఇక్కడ 6,000 నుండి 8,000 వరకు డిజర్ట్ ప్లాంట్స్ ప్లాంట్ చేయబడి ఉన్నాయి. ఇవి న్యాచురల్గా మొలిచిన మొక్కలేం కాదు, ప్లాంట్ చేయబడినటువంటి డిజర్ట్ ప్లాంట్స్ అన్నట్టు. మనం ఇక్కడ వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి చాలా క్యాక్టస్ ప్లాంట్ని అబ్జర్వ్ చేయబోతున్నామండి. లైక్ సగ్వారో క్యాక్టస్ ప్లాంట్ అండ్ ఆర్గన్ పైప్ క్యాక్టస్ ప్లాంట్, అగావే క్యాక్టస్ ప్లాంట్ అండ్ ఏంజిల్ వింగ్ క్యాక్టస్ ప్లాంట్, రెడ్ క్యాక్టస్ ప్లాంట్, బ్యారెల్ క్యాక్టస్ ప్లాంట్, లైక్ దిస్ అనమాట. నార్మల్గా మనము ఈ క్యాక్టస్ ప్లాంట్స్ని నార్త్ అండ్ సౌత్ అమెరికా కంట్రీస్లలో ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అండ్ ఆఫ్రికా అండ్ శ్రీలంక అండ్ సమ్ లైక్ సౌత్ ఇండియా స్టేట్స్లలో కూడా ఈ క్యాక్టస్ ప్లాంట్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ ముఖ్యంగా అమెరికాలో వచ్చేసి మెక్సికో, టెక్సాస్, కాలిఫోర్నియా, అరిజోనా లాంటి స్టేట్లలో ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ కూడా పెద్ద కాక్టస్ కనిపిస్తుంది. ఓ మై గాడ్, ఎంత పెద్దగా ఉంది చూడండి క్యాక్టస్. ఇది మాత్రం గుచ్చుకుంటే స్పైక్స్ అంతే ఇక అయిపోతుంది, సెప్టిక్ అయిపోతుంది అనుకుంటా. చాలా షార్ప్గా ఉన్నాయండి. ఓ మై గాడ్. అక్కడ కనిపిస్తుంది కదా ఆ పెద్ద మొక్క బ్యాక్ సైడ్లో, దాన్ని అగావే క్యాక్టస్ ప్లాంట్ అని అంటారు. అండ్ దాన్ని రెడ్ బ్యారెల్ క్యాక్టస్ ప్లాంట్ అని అంటారు. దాన్ని బ్యారెల్ క్యాక్టస్ ప్లాంట్ అని అంటారు. ఇక్కడ పెద్ద కనిపిస్తుంది కదా ఈ రౌండ్గా, దాన్ని బ్యారెల్ క్యాక్టస్ ప్లాంట్ అని అంటారు. ఓ మై గాడ్, వాట్ ఏ క్యాక్టస్ అండి. చెట్లకు అట్లా స్ప్రింక్లర్స్ పెట్టి వాటర్ వదులుతున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, దీన్ని ఏంజిల్ వింగ్ క్యాక్టస్ ప్లాంట్ అని అంటారు. మనమైతే దాన్ని నాగజముడు, బ్రహ్మజముడు అని అంటాం కదా. ఇక్కడ కనిపిస్తుంది కదండి బ్యాక్ సైడ్లో, ఇది డార్క్ గ్రీన్లో, దీన్ని అగావే క్యాక్టస్ ప్లాంట్ అని అంటారు. ఇటువంటివి ఇండియాలో కూడా చాలా ఉంటాయి. ఇంతకుముందు మా పొలం దగ్గర కూడా చాలా ఉండేటివి. దీన్ని ఆర్గన్ పైప్ క్యాక్టస్ ప్లాంట్ అని అంటారండి. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ క్యాక్టస్ ప్లాంట్స్కి ఫ్రూట్స్ వచ్చాయి కదా పింక్ కలర్లో. వాటిని చాలామంది తింటారు కూడా, నేను ఎప్పుడు ట్రై చేయలేదు టేస్ట్ ఎలా ఉంటుందో. ఇలాంటి రాకీ ల్యాండ్స్కేప్లలో ట్రావెల్ చేసేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే సమ్ పాయిజనస్ స్నేక్స్ లైక్ రాటిల్ స్నేక్స్ అండ్ స్కార్పియన్స్, లిజర్డ్స్ లాంటివి ఉంటాయి. మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా ముఖ్యం.
ఈ క్యాక్టస్ పార్క్ని ఇంకా పెద్దగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, గుంతలు తీసి మళ్ళీ కొత్త ప్లాంటేషన్ చేస్తూ ఉన్నారు. ఇంకో చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి ఇప్పుడు. సో ఇదేన్నమాట ఈరోజటి వీడియో. మరొక వీడియోతో అది తొందరలోనే మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు, మరి బాయ్.